వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సో ఆంధ్రప్రదేశ్ తాజా రియల్ ఎస్టేట్ పరిస్థితిపై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సో ఫైన్ అండి. గుడ్. సో చాలా రోజులైంది మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా అడిగి, తర్వాత మీరు వీలు చూసుకొని ఈరోజు రావడం కూడా జరిగింది. ముందుగా మీకు ధన్యవాదాలు. సో ఏంటి సార్, అమరావతి ఇప్పుడు ప్రపంచం దృష్టి అమరావతి వైపే ఉంది. అవునండి. సో అమరావతి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటే ఒక విజన్తో ముందుకెళ్తారు. ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకున్నారంటే మటుకు అది పక్కా ఫిల్ఫిల్ చేస్తారని చెప్పి కూడా మనం విన్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈరోజు ఈ విధంగా ఉన్నదంటే ఎవరు అవునన్నా కాదన్నా దానికి సృష్టికర్త, రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సో గతంలో జరిగిన విషయాలన్నీ పబ్లిక్ అందరికీ తెలుసు. అంటే అమరావతిని రాజధానికి అనౌన్స్ చేయటం, తర్వాత అది నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రపంచ కంపెనీస్ మొత్తం అమరావతి వైపు మళ్ళీ ఆయన ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. ప్రజెంట్ సినారియో ఏంటంటే మీరు ఏం చెప్తారు అమరావతి గురించి? సో అమరావతి అనేది ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఇట్స్ గోయింగ్ టు బి గ్లోబల్ క్యాపిటల్ ఫర్ షూర్, డెఫినెట్గా. బట్ ఏంటి అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అని మనం మాట్లాడుకుంటున్నామో, ఆయన రూలింగ్లో ఉన్నారో, పీపుల్ ఎక్స్పెక్టేషన్ కూడా ఆ లెవెల్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంట్ సినారియో ఎలా ఉంది అంటే అమరావతిలో పీపుల్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమరావతి మీద. యాక్చువల్గా మనకి ఆయన రూలింగ్లోకి వచ్చింది కూడా ఈ ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఈ మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్స్ పరంగా ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. సో ఎందుకంటే ఆంధ్రాకి చూస్తే ఒక క్యాపిటల్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, త్వరగా ఒక క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూస్తే మనకు హైదరాబాద్ డెవలప్ అవుతూ వచ్చింది. ఎంత బాగా డెవలప్ అయింది అంటే ఒక గ్లోబల్ డెస్టినేషన్గా డెవలప్ అయిపోయి ఇప్పుడు బెంగళూరు, బాంబేతో కంపీట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట హైదరాబాద్. మరి అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయినాక మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక పర్టికులర్ క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో ఎందుకంటే అమరావతిని ప్రపోజ్ చేశాక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ అమరావతి అసలు ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది, ఎంతకాలం తీసుకుంటుంది, పీపుల్ అందరూ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ థాట్స్ అంతా కూడా దీని మీదే ఉంది. సరే, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయన ఎప్పుడు బార్ని నెక్స్ట్ లెవెల్కి రైజ్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఇచ్చే ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూసుకుంటే అన్నీ ఆయన విజన్ని క్యాచ్ చేయాలి అంటే కూడా చాలా ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఆ విజన్ నిజంగా ఉండాలన్నమాట. సో పీపుల్ కూడా ఆ గురువులోకి తీసుకొని వచ్చే సిచ్యువేషన్లోకి ఇప్పుడు ఆ ఫేజ్లోకి వెళ్తుందన్నమాట మనం చూస్తే అమరావతి అనేది. సో మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, కానీ ఈరోజు చాలా విషయాలు మీరు మాతో వాస్తవాలు మాట్లాడాలి. అంటే అమరావతి మీద ప్రేమతోనో కాదు, అమరావతిలో జరగబోయే వాస్తవ విషయాల గురించి మాతో చర్చించడానికి ఈరోజు మేము డెఫినెట్లీ. సో గత 8 నెలల నుంచి అమరావతి మీద విపరీతంగా చర్చ నడుస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే భూముల రేట్లు పెరిగిపోయాయి, అందుకే కాస్త స్లో డౌన్ అయింది అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. రియల్ ఎస్టేట్ పరంగా మాట్లాడుకున్నామంటే అసలు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి? భూముల రేట్లు పెరగటం వల్లే రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయిపోయిందా, లేదు వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో పీపుల్ అందరు కూడా ఇంట్రెస్ట్ చూపించేది అమరావతి పరంగా డెవలప్మెంట్తో పాటు రియల్ ఎస్టేట్ గ్రాఫ్ అనేది అసలు ఎలా పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుందా, పెరుగుతుందా, రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇన్వెస్ట్ చేస్తే అది సెక్యూరిటీయా, సేఫ్టీయా, రిస్క్ ఏదన్నా ఉందా అనేది చాలా ఆలోచిస్తున్నారు. అంటే మనము ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ అమరావతి రియల్ ఎస్టేట్ అనేది మాట్లాడుకోవాలి. మనకి ప్రీవియస్గా 2014 to 19 చూసుకుంటే ఏమీ లేని టైంలో అక్కడ ప్రపోజ్ చేశాక రోడ్స్, కొన్ని డెవలప్మెంట్స్, బిల్డింగ్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇవన్నీ ఏవైతే వచ్చినాయో అప్పుడు రేట్స్ అనేది ఒక రేంజ్కి వెళ్ళటం జరిగినాయండి. సో అప్పుడు ఏంటంటే లోయెస్ట్ రేటు ఆల్మోస్ట్ 20,000 నుంచి మ్యాక్సిమం 50,000 వరకు స్క్వేర్ యార్డ్ కోర్ క్యాపిటల్ ఏదైతే అమరావతి పూలింగ్ ఏరియాస్ 29 విలేజెస్కి రిలేటెడ్ ఏరియాస్లో ఈ రేంజ్లో ప్రైజెస్ అనేది వెళ్ళటం జరిగింది. తర్వాత 2019 తర్వాత టోటల్ సినారియో ఆఫ్ అమరావతి ఎప్పుడైతే మారిపోయిందో ఇనీషియల్గా ఒక 50 to 70% ప్రైజెస్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయింది. లేటర్ హైకోర్టు డెసిషన్ తర్వాత మళ్ళీ ఒక 20 to 30% కొంత రివైవ్ అయింది. బట్ యాక్టివిటీ అనేది ఏమీ లేకపోవటం వల్ల సేల్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఒక భయంతో మొత్తం మార్కెట్ స్తబ్దిగా మారింది. బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి అంటే ముందు ఈ గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పి పీపుల్ గెస్ చేశారో
రేట్స్ అప్పుడే బాగా పెరగటం జరిగింది. మళ్ళీ పాత రేట్స్కి ఆల్మోస్ట్ పాత రేట్స్కి వచ్చేయటం జరిగింది. అంటే 25,000 నుంచి 50,000 మార్కెట్ జరగటం నడిచినాక ఏమైంది అంటే మళ్ళీ ఈ ఎలియన్సెస్ ఏదైతే ఎలియన్సెస్ ఎన్డీఏ జనసేన టీడీపీ బీజేపీ ఎలియన్సెస్ బేస్ చేసుకొని ఒక 10 to 15% బిఫోర్ ఎలక్షన్ డ్రాప్ అయింది మార్కెట్. మళ్ళీ వీళ్ళు అలయన్సెస్ అయిపోయినాక కంప్లీట్గా పవర్లోకి వచ్చినాక ఈ మొత్తం ప్రైజెస్ అనేవి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏవైతే ప్రీవియస్ ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెబిలైజ్ అవటం జరిగింది. స్టెబిలైజ్ అయినాక పీపుల్ అందరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే ఇంకా చాలా అగ్రెసివ్గా క్యాపిటల్ అనేది గ్రో అయింది అని చెప్పి బాగా పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపించి ఇన్వెస్ట్ చేయటం వల్ల సో ప్రైజెస్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి ఆల్మోస్ట్ హైయెస్ట్ అనేది 70,000-75,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు టచ్ అవటం జరిగింది. సో లీస్ట్ చూసుకుంటే మీకు 30,000-35,000 నుంచి సో అంటే మంచి ప్లాట్ దొరకాలి అంటే ఒక 40,000-50,000 మినిమం ఉంటే స్క్వేర్ యార్డ్కి పెట్టుకునే సిచ్యువేషన్ నుంచి 70,000-75,000 వరకు వెళ్ళి తర్వాత ఏమైంది అంటే మీరు అడిగినట్టు విజయవాడకి ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ అది ఒక రీజన్. ఆ ఫ్లడ్ వస్తాం వల్ల పీపుల్ అందరు ఏమనుకున్నారు అంటే కొంత మీడియా ప్రచారం వల్ల వాటి వల్ల అమరావతిని ఆల్రెడీ ఏంటంటే నెగిటివ్గా ఇది వాటర్ ప్రోన్ ఏరియా ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని ఎప్పుడైతే పబ్లిసిటీ చేశారో అది కొంత నమ్మటం అంటే గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూడక ఇది రియల్ ఏమో అనుకున్నారు. దానివల్ల మళ్ళీ ఒక 10 to 15% ఫ్లక్చువేషన్ వచ్చింది. మళ్ళీ ఆ ఈవెంట్ అన్ని ఎప్పుడైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా నడిచిపోయి ముందుకెళ్ళాక మళ్ళీ అమరావతిలో డిమాండ్ పెరిగి మళ్ళీ ఆ రేట్స్ అలానే ఆ 10 to 15% ఏ డ్రాప్ అయినాయో మళ్ళీ పెరిగినాయి. బట్ పీపుల్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండి వర్క్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు అన్న దాని మీద బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని వర్క్ స్టార్ట్ అవ్వకుండా అయితే లేవు, స్టార్ట్ అయినాయి. బట్ ఏంటంటే వెరీ నామినల్ వర్క్స్ లైక్ జంగిల్ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి. బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, టెండర్స్ స్టార్ట్ అయిపోయి అగ్రెసివ్గా వాళ్ళు చూశారు ఆల్రెడీ అక్కడ వర్క్స్ ఎలా నడిచినాయి అనేది ప్రీవియస్గా ఎంత అగ్రెసివ్గా ఎంత వర్కర్స్తో ఎంత కన్స్ట్రక్షన్ ఏ ఫేజ్లో నడిచింది అనేది ఆ ఫేజ్లో ఇమీడియట్గా జరిగిపోద్ది అనుకున్నారు. ఎప్పుడైతే అది కొంచెం ఎవ్రీ క్వార్టర్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 2 to 3 quarters కొంచెం డిలే అయిందో ఈవెన్ ద నామినల్ వర్క్స్ జరుగుతున్నా కూడా టెండరింగ్ రిలేటెడ్ ఏదైతే డీటెండర్ చేయటము మళ్ళీ రీటెండర్ పరంగా వాళ్ళని పిలవటము కొత్త శాంక్షన్స్ ఇవ్వటము దానికి రిలేటెడ్ అప్రిషియేటెడ్ లెవెల్స్ ఇవ్వటము అలానే కోర్టులో ప్రీవియస్గా ఉన్న లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటాము వీటన్నిటికీ టైం పట్టింది గవర్నమెంట్. ఈ టైంలో పీపుల్కి ఏమి ఆలోచనలో పడ్డారంటే ఏంటి వీళ్ళు వర్క్స్ అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తా అన్నారు ఇంకా చేయలేదు ఏంటి అన్న ఒక అపోలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచన ఎలా వెళ్ళిందంటే అసలు స్టార్ట్ చేస్తారా లేదా లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ రేట్స్ దీనివల్ల ఫ్లక్చువేట్ అవుతాయని అక్కడ ఒక 10 to 15% తగ్గినాయి. ఇప్పుడు ఎప్పుడైతే టెండర్స్ క్వాలిఫై చేసి అగ్రెసివ్గా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మొత్తం డబ్బులన్నీ సమకూర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ డబ్బులన్నీ సమకూర్చుకున్నారు. సో మనకు అమరావతిలో చూస్తే ఒక 50,000 crores స్టార్టింగ్ నుంచి చూసుకొని 1 lakh crores ఆర్ మోర్ దెన్ 1 lakh crores అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక మల్టిపుల్ ఫేజెస్ లైక్ phase 1, phase 2, phase 3 కింద ఈ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అది ఏంటంటే డబ్బుల పరంగా అవనండి లేకపోతే కాంట్రాక్ట్స్ పరంగా అవనండి సెంట్రల్లీ ఫండెడ్ అవనండి లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకొస్తాం పరంగా ఏదైనా ఇప్పుడు ఎప్పుడైతే టెండర్స్ పిలిచి చాలా అగ్రెసివ్గా వర్క్ జరుగుతుందో రేట్స్ అన్నీ మళ్ళీ అలానే స్టెబిలైజ్ అయ్యి ఉన్నాయి. అప్పుడు మీరు ఒక మాట అన్నారు ఫ్లడ్స్ వల్ల కాస్త 15% మార్కెట్ కొంచెం డల్ అయిన మాట. కానీ మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒక అడ్వకేట్గా మీరు ఆ ప్రాంత వాసిగా? నేను అంటే ఫ్లడ్స్ వల్ల డౌన్ అయింది అంటే ఒక 10% అనేది రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైనా దాని ఎఫెక్ట్ అమరావతిపై ఉంటుందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో అగైన్ ఏంటంటే టెక్నికల్గా మాట్లాడుకోవాలి. సో అమరావతి అనేది ఒకప్పుడు అమరావతిలో ఇంటర్నల్గా వాగులు ఉన్నాయండి. సో వాగులు అనగానే 2 వాగులు ఉన్నాయి అక్కడ, కొండవీటి వాగు అండ్ పాలవాగు. సో ఇవి ఏంటంటే కృష్ణా నదికి రిలేటెడ్ బ్యాక్ వాటర్స్ అనమాట. ఆ బ్యాక్ వాటర్స్ వల్ల ప్రీవియస్గా ఏమయ్యేది అంటే ఆ వాగులు వస్తాం వల్ల కొంత వేస్ అనేది బ్లాక్ అయ్యేది. దానివల్ల ఏం కంప్లీట్గా అమరావతి మునిగిపోవటము ఏవైతే ఇప్పుడు ప్రాపగండా చేస్తున్నారో అది ఎప్పుడు జరగలేదు. బట్ ఆ వాగుకి రిలేటెడ్
ఫస్ట్ ఫేజ్లోనే 2014 to 19లోనే 200 to 300 crores పెట్టి కొండవీటి వాగు అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక ఇరిగేషన్ స్కీమ్ పరంగా లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం వాటర్ అంతా ఒక చోట కలెక్ట్ అయ్యి ఆ వాటర్ మళ్ళీ కృష్ణా నదిలోకి పంప్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ని రీయూజ్ చేసేటట్టు, అంటే ఫర్దర్ ఏదైతే యూజ్ ఉంటుందో లైక్ అంటే మనకి పొలాల పరంగా అవనండి, లేకపోతే రేపు పీపుల్ అక్కడ అక్యుములేట్ అయినాక పాపులేషన్ ఆ వాటర్ని రీయూజ్ చేసుకుంటాం పరంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే పాలవాగుకి రిలేటెడ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇది మొత్తం కలిపితే ఒక 20+20 అంటే నియర్లీ ఒక 40 to 45 kilometers వాటర్ రన్నింగ్ ఛానల్ అనేది ఈ పాలవాగు కొండవీటి వాగు వాటర్ డిఫరెంట్ చోట ఎక్కడైతే కలెక్ట్ అవ్వాలో అన్ని చోట కలెక్ట్ అయ్యి ఈ ఒక కెనాల్ ఛానల్ లాగా త్రూఅవుట్ అమరావతి రన్ అవుతా అది ఒక బ్యూటిఫికేషన్ పర్పస్కి ప్లస్ ఏంటంటే దాంట్లో ఏదైనా అదర్ టూరిజం యాక్టివిటీస్ పరంగా కానీ అలానే వాటర్ యూసేజ్ పరంగా కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళి దాన్ని మేజర్ మేజర్ బ్యూటిఫికేషన్ పరంగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం సిఆర్డిఏ మ్యాప్ తీసుకొని చూసామనుకోండి, ప్రతి చోట వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్లో. ఎందుకు అంటే దాని సిస్టమే అది అన్నమాట. సో దాన్ని మనము నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే అది కంప్లీట్గా నెగిటివ్గానే కనిపిస్తుంది. బట్ మనకి ఇంత బుడమేరు వాగు ఏదైతే విజయవాడ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా అమరావతిలో వాటర్ అనేది నిలవలేదు. సో లైట్గా ఏదైతే నిలిచినాయో అవి కూడా ఏంటంటే ఈ మొత్తం ఫ్లడ్ అనేది తగ్గిపోతున్నప్పుడు చివర్లో ఉన్న వాటర్ కొంత ఎక్కువ అయిపోయి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉండటం వల్ల వాటి వల్ల వర్షం పడటం వల్ల వాటర్ కొంత వస్తమే తప్పితే అమరావతి అయితే ఏం ఎఫెక్ట్ పబ్లిక్ ఏదో క్లారిటీ అయితే వచ్చింది మన జరిగిన ఇన్సిడెంట్ డెఫినెట్గా అండి. సో డెఫినెట్గా అవును ఆబ్వియస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో మీరు చూస్తే ఎక్కడైనా వాటర్ అనేది కొంత అక్యుములేట్ అయ్యింది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో లో లయింగ్స్ ఉంటాయి కాబట్టి, ఆర్ ఏంటంటే కంప్లీట్గా లో లయింగ్ ఉంటే అక్యుములేట్ అయ్యింది. బట్ అమరావతికి ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ బీయింగ్ టేకెన్ కేర్ కంప్లీట్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటో తెలుసా ఒక అడ్వాంటేజ్, అంటే మనం పాజిటివ్ యాంగిల్లో కూడా చూసుకోవాలి. ఇలాంటి ఎక్విజిషన్స్ ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అవి అమరావతికి అడ్వాంటేజ్ అవుతూ వచ్చినాయి. మంచిదే కదా. సో ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఎలిగేషన్స్ జరిగినాయి అనుకోండి, టెంపరీగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక 10 to 15% ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మనం ఫైనల్ పర్పస్ చూసుకుంటే అది ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది. సార్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నియోపోలిస్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది? ఒక 100 కోట్ల ఎకరం ఎక్కడంటే మీరు ఎక్కడ చూపిస్తారు అక్కడ? సార్ హైదరాబాద్ మొత్తం అదే రేట్లు ఉంటాయా? ఉండవండి, ఉండవు కదా డెఫినెట్గా. కానీ అమరావతి విషయానికి కూడా వచ్చినప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఉన్న రేట్స్నే పట్టుకొని మొత్తం అమరావతి మొత్తం అదే రేట్లు ఉన్నాయని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేశారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఓకే, మళ్ళీ నేను చెప్పినట్టు ఇందాక మిమ్మల్ని మీరు అడిగిన క్వశ్చన్లో మళ్ళీ అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. మనం నియోపోలిస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, నియోపోలిస్లో కోకాపేట్ పరంగా మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ రోడ్స్ చూడండి, అక్కడ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆబ్వియస్గా ఏంటంటే కోకాపేట్ నియోపోలిస్ లాంటి చోట ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అంటే ఆ రోడ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే అంత వైడ్ రేంజ్ ఆఫ్ రోడ్స్ని చూడంగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అంటే ఇదేంటి ఫారెన్లో ఉన్నట్టు. అమరావతిలో కూడా వచ్చినవి రాబోతున్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అయితే మీరు రేట్స్ పరంగా అన్నారు కదా, సో అమరావతి కెన్ క్యాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ అండి. సో మనకి ఏమని ఒక అపోహ క్రియేట్ చేశారంటే ఎంతసేపటికి అమరావతిలో బాగా రేట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మనం అలా కాదు. ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు కొనలేని పరిస్థితి ఎవరికన్నా ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా రేట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి కోర్ క్యాపిటల్లో. అండ్ మనకి ఏంటంటే ఇది క్యాపిటల్ అనగానే ఇట్ షుడ్ క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కదా. లో ఎకనామిక్ గ్రూప్ అవనండి, మీడియం ఎకనామిక్, హై రిచ్ పీపుల్, లేకపోతే ఇన్వెస్టర్స్, లేకపోతే అక్కడ ఫైనల్గా ఉండేవాళ్ళు అవనండి, ఎవరి పర్పస్ బట్టి వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవనండి, షార్ట్ టర్మ్ అవనండి, మిడ్ టర్మ్ అవనండి వాళ్ళు చేసుకుంటారు. మనం కోర్ క్యాపిటల్ దగ్గర చూసుకుంటే 29 విలేజెస్ పూలింగ్ ఏరియాస్ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన స్క్వేర్ యార్డ్ పర్ ప్రైజెస్ నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? అక్కడంతా ప్లాన్ సిటీ వస్తుంది, రాబోయే డ్రైనేజెస్, లేకపోతే రాబోయే ఎక్విప్డ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ బేస్ చేసుకొని ఆ ప్రైజెస్ అనేది కోట్ చేయడం జరుగుతుంది. సో అదేం తప్పులేదు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, లేకపోతే ఫిలిం నగర్, బంజారా హిల్స్ ఇలాంటి చోట మనకి ఆల్రెడీ స్క్వేర్ యార్డ్ 2 లక్షలు అలా ఉంది.
సో బట్ ఇక్కడ అమరావతిలో కోర్ క్యాపిటల్లో మేజర్ ఏరియా ఏదైతే పూలింగ్కి ఇచ్చారో ఆ ఏరియాలో ఈ 35,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 75,000 ఉండటంలో తప్పేం లేదు. బట్ ఇట్స్ అగైన్ డిపెండెంట్ ఆన్ ద ఎకనామిక్ థింగ్స్. అంటే అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయితే ఆ రేట్స్ అనేది స్టెబిలైజ్ అవుతాయి, పెరుగుతాయి. ఎకనామిక్ యాక్టివిటీ పరంగా మనం చూస్తే ఇట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయింది. అలానే తక్కువలో ఎవరికన్నా ప్రైజెస్లో కావాలి అనుకోండి, డెఫినెట్లీ ఏంటంటే ఇమీడియట్గా ఆనుకొని ఉన్న ఏరియాస్ లైక్ ఏంటంటే ఇప్పుడు వైకుంఠపురం, పరిమి, కంతేరు, లేకపోతే తాడికొండ ఇలాంటి ఏరియాస్లో కూడా పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు? అప్పుడు అక్కడ కూడా రేట్స్ ఏంటంటే మధ్యలో కాన్సన్ట్రేషన్ లేనప్పుడు అమరావతి పరంగా డ్రాప్ అయినాయి ప్రైజెస్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పెరిగినాయి. మళ్ళీ అది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మనం చూస్తే ఒకవేళ అదే ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ బయట అనుకోండి సుమారుగా. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ దాటి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే కొద్దికి మనకి ప్రైజెస్ అనేది తగ్గుకుంటా వెళ్తాయి. సో ఇంకా మనం అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా వెళ్ళామనుకోండి, మనం ఎకరము 50 lakhs కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంది. అలానే ఎకరం స్టార్టింగ్ 20 lakhs నుంచి సిఆర్డిఏ రీజియన్లో అవైలబిలిటీ ఉంది. పీపుల్ ఏంటంటే సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయక, వాళ్ళకి క్లారిటీ లేక ఎంతసేపు అమరావతి అంటే ఓన్లీ కోర్ క్యాపిటల్ రేట్స్ గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్న సినారియో ప్రకారం కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? కోర్ క్యాపిటల్ దాటి ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హోల్డింగ్ కెపాసిటీ అండి. మీకు హోల్డింగ్ కెపాసిటీ, మీ డబ్బులు ఒక రియల్ ఎస్టేట్లో నేను ఇన్వెస్ట్ చేసేస్తున్నా, ఇంకా ఒక నెక్స్ట్ 10 years ఆర్ 15-20 years వరకు దాని గురించి ఆలోచించను అంటే, అలానే బల్క్ పార్సిల్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి కావాలి అంటే phase 2, phase 3 ఆర్ phase 4లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఒకప్పుడు గోల్డెన్ పీరియడ్, ఆ గోల్డెన్ పీరియడ్ కొంచెం డిప్రిషియేట్ అవుతా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పీపుల్ ఏదైతే 3 to 5 years తర్వాత వచ్చే రేట్స్ ఎక్కడైనా సరే ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఈ ల్యాండ్ పార్సల్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ అమ్మినా కూడా మంచి రేటుకి అమ్ముకోవాలి అనుకుంటున్నారు. మరి ల్యాండ్ పార్సిల్ కావాలి అనుకున్న వాళ్ళు అగైన్ వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తున్నారని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ని తీసుకుందామండి, డెఫినెట్గా కోర్ క్యాపిటల్లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ క్యాపిటల్గా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎవరికి? మిడ్ టర్మ్ ఇన్వెస్టర్కి. ఎందుకు మిడ్ టర్మ్ ఇన్వెస్టర్కి ప్రాబ్లం అంటే నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుద్దా లేదా అనేది వాళ్ళ డౌట్. ఓకే, ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ విచ్ గవర్నమెంట్ విల్ కమ్ ఇన్ టు రూలింగ్ నెక్స్ట్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 1 year అవుతుంది హార్డ్లీ, ఇంకా 4 years ఉన్నాయి. ఈ మొత్తం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఎంటైర్ ఆంధ్రాని డెవలప్ చేయడానికి ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి 19 అప్పుడు కూడా అమరావతి అనౌన్స్ చేసినప్పుడు కూడా ఏ రీజన్ ఎలా డెవలప్ చేస్తామని చెప్పి తర్వాత అమరావతి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎంటైర్ అమరావతిని దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది కాబట్టి రీజియన్ వైజ్గా అది ఎలా డెవలప్ చేయాలి, అలానే క్యాపిటల్ అనేది మోస్ట్ నెసరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఈ అమరావతిని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు మనం చూసుకుంటే లాస్ట్ ఎప్పుడైతే 2019 తర్వాత పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ 2 narratives. ఒక నరేటివ్ ఏమో అంతా అమరావతిలోనే డబ్బులు పెడుతున్నారు అనే నరేటివ్ బిలీవ్ చేశారు. మళ్ళీ దానికి కాంట్రడిక్షన్గా అమరావతిలో ఓన్లీ గ్రాఫిక్స్ ఉన్నాయి ఏమీ లేవు అనే నరేటివ్ బిల్డ్ చేశారు. 2 కాంట్రడిక్షన్. పీపుల్ డిసైడ్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, పీపుల్ పేషెన్స్గా ఉండాలి, చేసే వాళ్ళని చేయనీయాలి, పాజిటివ్ నేచర్తో ఉండాలి. నేను అనేది ఓర్పు సాధనాలు ఎవరైనా కోల్పోతారు, బట్ ఏంటి పీపుల్ తీసుకునే డెసిషన్ బేస్ చేసుకొనే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో లేదు నాకు ఒక చంక్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా గ్రో అయిందో చూసాము. ఒక 100 kilometers నుంచి 150 kilometers 200 kilometers వరకు హైదరాబాద్ గ్రో అవుతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ కాస్త హైదరాబాద్ స్టేట్ అయ్యే సిచ్యువేషన్ లాగా మారిపోయింది హైదరాబాద్ అనేది.
సో ఇదే ప్యాటర్న్ కనుక మళ్ళీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే సేమ్ థింగ్ అక్కడ అమరావతి అండ్ అమరావతి చుట్టూతో ఒక 50 to 100 కిలోమీటర్స్ వరకు ఇదే గ్రోత్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్వెస్టరు ఆ మినిమం అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకొని ఒక హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హోల్డింగ్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు కొంత దూరంగా వెళ్ళి ఏకర్స్లో తక్కువలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు కోర్ క్యాపిటల్లోనే కావాలి, నాకు మోజుబడి నాకు అమరావతి కోర్ క్యాపిటల్లో ఉండాలి. సో ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉండబోతున్నారో ఫ్యూచర్లో అక్కడ వచ్చే ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ అన్నిటి పరంగా అక్కడ వచ్చే ఎక్విప్డ్ డెవలప్మెంట్ పరంగా కానీ చూసి అలాంటి ఏరియాలో మాకు ఉండాలి అనుకుంటే ఈ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మోజుబడి అమరావతి కోర్ క్యాపిటల్లో కొనుక్కోవచ్చు. కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అవునండి చాలా బలంగా ఉంది. చాలా బలమైన స్ట్రాంగ్ రిలేషన్షిప్తో ముందుకెళ్తున్నారు. ఎక్కడ ఎటువంటి వాళ్ళు గొడవలకు కానీ ఎక్కడ ఏం లేదు. సో వాళ్ళ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెట్టినట్టు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకి ఉందని చెప్పి స్పష్టంగా. ఎగ్జాక్ట్లీ ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమరావతిపై మరింత అంచనాలు పెంచుతుంది. అంటే 33,000 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. ఇది కాకుండా ఇంకా ఒక 10 నుంచి 15,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పుకుని ఆయన ఇంకా చెప్పడం కూడా కాస్త ఆసక్తి అయితే రేపింది. అసలు అమరావతిలో ఏం జరగబోతుంది, ఈయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సో అమరావతి భవిష్యత్తులో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడబోతుంది, ఆయన టార్గెట్ అదేనా అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి. సో గ్లోబల్ క్యాపిటల్గా అమరావతి రూపుదిద్దుకోవాలి అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆయన ఏంటంటే 2047 విజన్ అన్నారు. సో 2047 అనగానే పీపుల్ భయపడిపోయి ఏంటి అన్ని రోజులు మనం ఆగాల 2047 వరకు ఆగాల అనుకున్నారు. అలా కాదు. ఫేజ్ 1 అనేది 27, 28 or 29 లోపల అయిపోద్దని చెప్తున్నారు. ఇప్పుడు దానికి రిలేటెడ్ నిధులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ తెచ్చుకోవడం జరిగింది. టెండర్స్ కాల్ ఫర్ చేస్తారు. మరి అక్కడ వర్క్ ఏంటి జరుగుతుంది, ఎలకేషన్స్ జరిగినాయి, అవుతుంది, వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇంక ఇన్స్టిట్యూషన్స్ ఏం రావాలి అనేది వీళ్ళు చూస్తున్నారు. బట్ సైమల్టేనియస్లీ ఫేజ్ 1 వర్క్ 70% టేకెన్ కేర్ అప్పుడు ఫేజ్ 2 గురించి కూడా ఆలోచించాలి కదా, అలానే ఫేజ్ 3 గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ అన్ని ఇలా ఫేజెస్ పరంగా ఆలోచిస్తేనే ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే తీసుకోండి, డెవలపర్ అయినా కూడా ఫేజెస్లోనే కదా డెవలప్ చేసేది. ఎప్పుడైనా ఫేజెస్లో డెవలప్ చేసినప్పుడు ఒక ఫస్ట్ వచ్చిన ఫేజ్ అనేది సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి వాల్యూ యాడ్ చేస్తుంది. అసలు మనం ఈ పూలింగ్ కాన్సెప్ట్ అనేది పీపుల్ అందరూ తెలుసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. పూలింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఒక 1000 గజాలు అంటే 1000 స్క్వేర్ ఫీట్ కనుక ఎవరన్నా మనం పూలింగ్లో గవర్నమెంట్కి ఇస్తుంటే ఏం మిగులుతుంది ఏం వస్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుంటే అందరికీ అర్థమైపోద్ది. పూలింగ్కి అసలు ఇంకా ఎక్స్ట్రా కావాలా అక్కర్లేదా, డెవలప్మెంట్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుందా లేదా అనేది. ఇప్పుడు మనం 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుందామండి. ఇప్పుడు 1 acre అంటే 4840 అంటే సుమారుగా 5000 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి కదా ఒక ఎకరంలో. 1000 స్క్వేర్ యార్డ్స్ కనుక ఎవరన్నా పూలింగ్కి ఇస్తున్నారు అనుకున్నాం లెట్స్ సే, దాంట్లో 250 to 300 స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఎవరైతే పూలింగ్కి ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్గా డెవలప్డ్ ప్లాట్స్ కింద వచ్చేస్తుంది. ఓకే, 400 to 500 ఏమో రోడ్స్ గ్రీనరీకి అప్ టు 600 వరకు గ్రీనరీ అండ్ రోడ్స్ కింద వెళ్ళిపోతుంది. అంటే మనం చూసుకుంటే ఒక 250 ప్లస్ 500 అంటే 750 వరకు సుమారుగా 700 to 800 వరకు గ్రీనరీ రోడ్స్ వీటిలన్నిటికీ ప్లస్ రిటర్నబుల్ ప్లాట్స్ కింద వెళ్ళిపోతుంటే గవర్నమెంట్కి మిగులుతుంది ఏంటి ఒక 200 to 300 స్క్వేర్ యార్డ్స్. ఈయన గివెన్ 1000 స్క్వేర్ యార్డ్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ గివెన్ 200 to 300 స్క్వేర్ యార్డ్స్లో ఒక 100 వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి కదా, అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చుకోవాలి కదా. ప్లస్ వీళ్ళు ఏదైనా మార్ట్గేజ్ చేసినా లేకపోతే ఇప్పుడు అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా తీసుకెళ్లాలన్నా కొంత చంక్ ఆఫ్ ల్యాండ్ ఉంచుకుంటేనే కదా ఫ్యూచర్లో దాని ఒక రేటు పెరిగి ఇప్పుడు పెట్టిన ఖర్చుకి అది అమ్మినాక వచ్చిన మనీకి అది దాని అమ్మడి అది సమకూర్చుకోవటానికి ఉండేది. సో మనం అలా చూసుకుంటే గవర్నమెంట్కి మిగిలేది చాలా తక్కువ ఉంది. అందుకని ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుందో, అవుటర్ రింగ్ రోడ్ రాబోతుందో, ప్లస్ ఎయిర్పోర్ట్ రాబోతుందో, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతుందో, వీటిలన్నిటికీ కూడా అలానే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ ల్యాండ్స్ అన్నిటికీ కూడా అలొకేట్ చేయాలి. పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్నారో అడ్జసెంట్ టు ద ఎగ్జిస్టింగ్ కోర్ క్యాపిటల్
ఈ అవుటర్ రింగ్ రోడ్ పరంగా కానీ ఇన్నర్ రింగ్ రోడ్ పరంగా కానీ వాళ్ళ ఎక్విజిషన్లో వెళ్తుంది అనుకోండి, వాళ్ళు ఇష్టపడట్లేదు. మేము ఎందుకు ఎక్విజిషన్లో మాకు వద్దండి, మాకు కూడా పూలింగ్ ప్యాకేజ్లోనే ఎలా అయితే ఇచ్చారో అలానే ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. సో ఒక పర్టికులర్ మండలం వాళ్ళు అయితే కంప్లీట్గా వెళ్ళి మాది కూడా పూలింగ్లోకి తీసుకుంటే మాకు బెనిఫిట్ అయ్యిద్ది అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. గవర్నమెంట్ తక్కువ మామూలుగా 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు, ఎకరంలో 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు రిటర్నబుల్ ప్లాట్స్ అనేది ఇష్టం జరిగింది సుమారుగా. ఒక 1250 రెసిడెన్షియల్, ఒక 250 to 400 కమర్షియల్ అనుకోండి, జరీబు డ్రై దీన్ని బట్టి. మరి ఒక 1000 స్క్వేర్ యార్డ్సే ఇచ్చారనుకుందాం. 1000 స్క్వేర్ యార్డ్స్ మినిమంలో మినిమం 25,000 అనుకుందాం తక్కువ. ఇప్పుడు మార్కెట్ 35,000 to 70 వరకు ఉంది కదా. 25 అంటే 2.5 crores అక్కడే వచ్చేస్తుంది. లేదా 30,000 అంటే 3 crores అనుకోండి. అంటే ఓన్లీ 1000 స్క్వేర్ యార్డ్సే వెనక్కి ఇస్తే అని చెప్తున్నా. సో పీపుల్ ఏంటంటే ఎక్విజిషన్కి అంటే కూడా పూలింగ్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇప్పుడు మనకి అంతకుముందు ఎక్విజిషన్ యాక్ట్ ఉందండి, 2013 ఎక్విజిషన్ యాక్ట్. దాని పరంగా కూడా మీకు ఒక 3 to 4 times or 5 times ఇవ్వాలి. సో బడ్జెట్ అనేది ఎక్కువైపోద్ది. ప్లస్ ఏంటంటే మనకున్న మేజర్ కన్స్టెంట్ ఏంటి ఇండియాలో రియల్ ఎస్టేట్లో, ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో అది ప్రైవేట్ వాల్యూకి మ్యాచ్ అవ్వదు. దానివల్ల పీపుల్ అందరూ కూడా పూలింగ్ తీసుకుంటే అక్కడ డెఫినెట్గా డెవలప్ అయ్యింది. ఆ డెవలప్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ మీద ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అందరూ అక్కడ మంచి 3 పంటలు పండే భూమి కదా, అది ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది ఇంకో క్వశ్చన్ అందరూ అడిగేది. డెఫినెట్గా అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఇట్స్ గుడ్, ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది, 3 పంటలు పండితే మంచి ప్రొడక్టివిటీ తీయచ్చు. బట్ మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అగ్రికల్చర్ ఏమైపోయింది అంటే, అక్కడ ఉన్న వాళ్ళు చేసే వాళ్ళకి కూడా అది గిట్టుబాటు అవ్వట్లేదు. మంచి రేట్లు లేకపోవటం వల్ల అవనండి, న్యాచురల్ కలామిటీస్ వల్ల అవనండి, అదర్ ఇష్యూస్ వల్ల అవనండి. సో ఎప్పుడైతే వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదో, దే ఆర్ రెడీ టు గివ్ దేర్ ల్యాండ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. ఈ క్యాపిటల్ పర్పస్కి ఇస్తే మంచిదే కదా. సో దానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో రెడీగా ఉండి వాళ్ళే తీసుకోమన్నప్పుడు ఎవరిని బలవంతం చేయకుండా దాని ఒక అడ్వాంటేజ్ చూపించి తీసుకోగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎంటైర్ అమరావతి, లైక్ లెట్స్ సే ఇన్స్టిట్యూషన్స్కి వాటికి ఇయటానికి, ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ డబ్బులకి మాకు ల్యాండ్ కావాలని అడగచ్చు. ఒక క్యాటలిస్ట్ లాగా ఒక ఎన్హాన్స్మెంట్ రావాలంటే గ్రోత్, ఫస్ట్ కొంత ఇన్స్టిట్యూషన్స్కి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి కాకుండా కొంత ఇన్స్టిట్యూషన్స్ కనుక అలొకేట్ చేయగలిగితే వాటిని చూసి వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చాలా మంది భూములు కావాలని యూనివర్సిటీలు కావచ్చు, హోటల్స్ కావచ్చు ముందుకు వచ్చినా కానీ ఆయన కొన్ని సెలెక్టెడ్ మాత్రమే తీసుకొని ల్యాండ్స్ కూడా అలాట్ చేస్తున్నారు చెప్పి మనం విన్నాం. అంటే ఒక ముందు చూపు అంటారు కదా, అంటే ఏది ఎక్కడ ఉండాలో, ఏది బ్రాండ్ ఉందో చూసి కూడా ఆయన నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనగానే ఇప్పుడు ఇక్కడ 9 థీమ్ సిటీస్ కింద డిజైన్ చేశారండి. సో ఫైనాన్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, అలానే అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, అలానే జ్యుడిషియరీ జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ. ఇప్పుడు మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూసుకుందాం. స్పోర్ట్ యాక్టివిటీస్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ పోతాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్కువ చంక్ ఆఫ్ ల్యాండ్ పోతుంది, మెడికల్ కూడా ఎక్కువ చంక్ ఆఫ్ ల్యాండ్ పోద్ది. అలా మన లేకపోతే ఇప్పుడు మనకి హోటల్స్ తీసుకోండి, హోటల్స్ కూడా. సో అడిగే వాళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే, మాకు ఎక్కువ చంక్ కావాలి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ చంక్ ఉంటే మేము ఫేజెస్ వైజ్గా డెవలప్ చేసుకుంటాం, తక్కువ రేటుకి కావాలని అడుగుతున్నారు. సో మరి అప్పుడు అలొకేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే దీన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారో, చాలా జాగ్రత్తగా స్క్రూటినైజ్ చేసి టైం బౌండ్ బేస్ చేసుకొని అంటే మీకు ఇంత ల్యాండ్ ఇస్తే మీరు ఎంత డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంత ఫేజ్, ఈ ఫస్ట్ ఫేజ్ ఇంత డ్యూరేషన్ లోపల డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పాలసీ లాగా క్యాటర్ చేసి వాళ్ళకి అలొకేట్ చేయాలా లేదా అన్న దాని మీద స్క్రూటినీ నడుస్తుంది. అందుకు కూడా ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ పూలింగ్ అనేది కూడా లైమ్ లైట్లోకి వస్తాం జరిగింది. సో ఎక్కడా కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్స్ జరగలేదు, బట్ ఒక ఫీలర్ అనేది అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేస్తే అప్పుడు ఏంటంటే పీపుల్ ఒక ఇంట్రెస్ట్ ఎలా ఉందో కూడా తెలిసిద్ది. ప్లస్ ఏంటంటే అడిగే వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ అడగటం జరిగింది. నైబరింగ్ కొన్ని పర్టికులర్ మండలాల వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల పోతున్నాయి, లేకపోతే రైల్వే లైన్ వస్తుంది, ఆ రైల్వే లైన్ వల్ల కూడా కొంత ల్యాండ్స్
ఎక్విజిషన్ ద్వారా పోయే అవకాశం ఉంది. మరి ఇలా సపరేట్గా ఎక్విజిషన్ చేసి ఇచ్చేటప్పుడు మాకు ల్యాండ్ పోతుంది అంటే ఎవరికైనా కూడా వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా. మాకు రాజధానిలో ల్యాండ్ ఉంది అంటే ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్ టు దెమ్ కదా. అందువల్ల ఇవన్నీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ని క్యాటర్ చేయాలో, ఇప్పుడు లాస్ట్ 2014 to 19లోనే ఒక 100+ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఏంటంటే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కొంత MOUs జరిగినాయి. మళ్ళీ ఏంటంటే వాళ్ళు రీవిజిట్ చేశారు. రీవిజిట్ చేసి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు వస్తున్నాయా లేవా, ఎంత త్వరగా వస్తారు. ఇప్పుడు మనకు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ చేయాలండి. డెఫినెట్గా క్రియేట్ చేయాలంటే ఒక 100 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ 200 ఇన్స్టిట్యూషన్స్ కనుక గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మెటీరియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఎందుకు ఆయన ఎన్నుకోవడం జరుగుద్ది, ఎవరైనా ప్రజలు ఆయన అయితే తీసుకురాగలడు ఏదైనా అనేది ఆయనకు ఉన్న బ్రాండ్ కదా. సో కరెక్ట్గా ఇదే టైంలో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. నాణ్యానికి రెండు వైపులు చూడాలంటారు. డెఫినెట్గా ఇక్కడ అమరావతి విషయంలో కానీ ఒకవైపే చూస్తున్నారు. అమరావతిని రియల్ ఎస్టేట్గా ప్రమోట్ చేస్తున్నారు అని ఒక్క పదం ఏర్పడుతుంది. కానీ నాణ్యానికి మరో పక్క మనం ఒక రాజధాని, సూపర్ పవర్ రాజధాని నిర్మించుకోబోతున్నాం అని చెప్పి ఎందుకు ఇది ప్రజలకు బలంగా వెళ్ళలేకపోతుంది? సో అదే అండి, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఇవాళ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, సో పీపుల్ ఏదైనా సరే నాకు ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఫుడ్ పరంగానే తీసుకోండి, ఒక స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెడితే 15 నిమిషాల్లో అరగంటలో మన ముందు రెడీగా ఉంటుంది. సెల్ ఫోన్లో ఒక క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మన ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా రెడీగా పాస్ పెట్టి పిల్లాడి దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు ఇన్స్టెంట్గా నాకు ఇలా రిజల్ట్స్ కావాలనుకున్నారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకోండి, సంవత్సరం పడుతుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్తే టక్క ఇమీడియట్గా కట్టేసి ఇచ్చేస్తారు. మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇంకెక్కువ టైం పట్టింది. ఒక పెద్ద క్యాపిటల్ మొత్తం బిల్డ్ చేయాలంటే ఇంకెక్కువ టైం పట్టింది. ఇప్పుడు చైనా లాంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కంట్రీలోనే తీసుకున్న వాళ్ళు పెద్ద మెగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు కదా. చైనా లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్, అమరావతి ప్రాజెక్ట్ మనం ఇచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నేను చైనాను ప్రమోట్ చేయట్లేదు. సో చైనా ఒక 1-2 ఇయర్స్లోనే ఈ మొత్తం అమరావతి, ఇప్పుడు phase 2 కాదు, phase 3 కూడా కట్టేసి ఇచ్చేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది. బట్ ఏంటంటే దానికి చాలా డబ్బులు కావాలి. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టా అంటే కాదు. బట్ సెంట్రల్కి బర్డెన్ ఉందా అంటే డెఫినెట్గా వాళ్ళకి బర్డెన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో క్యాపిటల్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అన్న దాని పరంగా క్యాపిటల్ యొక్క నీడ్స్ అనేది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పరంగా ఉంది. సో బట్ ఇది ఒక స్టేట్కి రిలేటెడ్ ఆస్పెక్ట్. స్టేట్ బడ్జెట్ ఒక రకంగా ఉంటుంది, సెంట్రల్ బడ్జెట్ ఒక రకంగా ఉంటుంది. సెంట్రల్ నుంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఎంతవరకు లాక్కోగలగాలి, ఎంతవరకు ప్రొడక్టివ్గా తీసుకురావాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే పీపుల్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. పొలాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచన, మాకు ఇంకా పొసెషన్ అప్పచెప్పలేదు ఏంటి అనేది. ఇప్పుడు వర్చువల్ పొసెషన్ అనేది ఎప్పుడూ అప్పచెప్పేశారు, రిజిస్ట్రేషన్స్ అప్పచెప్పేశారు, వర్చువల్ పొసెషన్ అప్పచెప్పేయడం జరిగింది. ఫిజికల్ పొజిషన్ అనేది డెవలప్ చేసి అప్పచెప్పాలి. ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది అందరికీ తెలుసు, క్లియర్ కట్గా మార్కింగ్ ఉంది, దానికి ఏంటి జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది, వెల్ ఎస్టాబ్లిష్. బట్ ఫిజికల్ పొజిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తే దాంట్లో వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయాలా, లేకపోతే అది ఎవరికన్నా ఈ మధ్యలో సేల్ ఆఫ్ చేసుకోవాలంటే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అలానే పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ పరంగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మనకి అర్థం కావాల్సి అంటే ఒకవేళ వీళ్ళు యాన్యుటీ కనుక పే చేయట్లేదు అనుకోండి, ఇయర్లీ యాన్యుటీ అనేది పే చేస్తున్నారు, అప్పుడు మనం ఏంటంటే మన ప్లాట్ ఇంకా మనం కౌళ్ళకి, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కౌళ్ళకి ఇచ్చినట్టండి యాన్యుటీ పరంగా. సో వాళ్ళు ఏంటంటే ఆ యాన్యుటీ అనేది పే చేస్తున్నారు ఫార్మర్స్కి, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. యూజువల్గా అయితే ఇంకా త్వరగా అప్పచెప్పాలి ఫిజికల్ ప్లాట్స్ కూడా. బట్ అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ అండ్ ప్లాట్స్ అప్పచెప్పడం అనేది రెండు సైమల్టేనియస్గా జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఎవరన్నా అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా కూడా బర్డెన్ ఫార్మర్స్ మీద పడకూడదు అనుకోండి. ఇప్పుడు అప్పచెప్పేసాము, తర్వాత ఏంటంటే ఫ్యూ ఇయర్స్లోనే మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోద్దిగా. మెయింటెనెన్స్ అంటే మళ్ళీ ఫార్మర్స్ వాళ్ళ డబ్బులతో వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. బట్ అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చి గ్రౌండ్ బ్రేకింగ్ జరిగే యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, రెంట్కి తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యూటిలైజేషన్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్గా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, గవర్నమెంట్ దగ్గర తీసుకోకుండా ప్రైవేట్గా కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చు, లీజుకి తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇలా యూటిలైజేషన్ అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ అనేది ముందుకెళ్ళిద్ది. అయితే మనం
మేజర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైం డెఫినెట్గా గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది, గవర్నమెంట్ మారిపోయినాక ఇంట్రెస్ట్ కంప్లీట్ అమరావతి అనేది అసలు పిక్చర్లో లేకుండా పోయింది. మరి ఇప్పుడు సైమల్టేనియస్గా ఒక 10 years 15 years అనేది కంటిన్యూస్గా ఇదే గ్రోత్ నడుస్తుంటే క్యాపిటల్ అనేది బిల్డ్ అయిపోద్ది మనం నిజంగా చూసుకుంటే. బట్ ఆ పేషెన్స్ పీపుల్కి ఉందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, రాబోయే అక్కడికి పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి, షిఫ్ట్ అవుతూ ఉంటారు కాబట్టి, సొంత హౌసెస్ కావచ్చు లేదంటే అక్కడ ఉండటానికి కావచ్చు, ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? సో మీకు నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఏం జరగాలన్నా కూడా ఫిజికల్గా ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పచెప్పేయాలి. అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ప్లాట్స్లో ప్రైవేట్గా ఏదైనా యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ. అక్కడ ప్రస్తుతం ఏంటంటే 29 villages అలానే ఉన్నాయి కదా, ఆ విలేజెస్ పరంగా అలానే ఉన్నాయి. విలేజ్ యొక్క రెవెన్యూ స్పూలింగ్కి వెళ్ళినాయి, బట్ విలేజెస్ పరంగా విలేజ్ ఒక పీపుల్ పాపులేషన్ పరంగా అలానే ఉంది కదా. సో ఇమీడియట్గా ఉన్న విలేజెస్లో కానీ ఆ విలేజెస్ని ఆనుకొని ఉన్న యాక్టివిటీస్ అయితే కొంతవరకు జరిగినాయి, ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ రెంట్స్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా బిల్డ్ చేసి ఇవ్వటం కానీ, చిన్న హోటల్స్ లాంటివి కానీ, బేకరీ లాంటివి కానీ, ఇలా కొంత ఒక ఎకనామిక్ బజ్ అంటే ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో కాకపోయినా ఇదేంటి ఒక లెవెల్లో అంటే ఇనీషియల్ లెవెల్ స్టేజ్లో ఒక బజ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసే రాజధాని పరంగా ఎక్స్పెక్ట్ చేసే యాక్టివిటీ ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ లైక్ ఏ గ్రేడ్ కార్పొరేట్ స్టైల్ యాక్టివిటీ. అది గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అది పక్కన పెట్టేస్తే, మనం కోర్ క్యాపిటల్ పక్కన పెట్టేస్తే, ఏదైతే ఆనుకొని మనకి క్యాపిటల్ని ఆనుకొని ఉన్న ఏరియాస్ లైక్ తాడేపల్లి, మంగళగిరి, ఇటు ఈ ఏరియాస్లో ఆర్గానిక్గా బీభత్సంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది బిజినెస్ పరంగా వాటి పరంగా వైడ్ స్ప్రెడ్గా జరగటం నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ సిఆర్డిఏ రీజియన్ పరంగా మాట్లాడుకోవాలండి. విజయవాడ, గుంటూరు ఉంది, మధ్యలో అమరావతి ఉంది. సో అటు విజయవాడ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఇటు గుంటూరు అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అమరావతి అనేది డెవలప్ అయ్యి స్లోగా ఎక్స్పాండ్ అయింది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఇటు విజయవాడ, అమరావతి, గుంటూరు ఈ 3 నగరాలని మహానగరంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతా అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో మనం చూసుకుంటే హైదరాబాద్ ఉందండి, సికింద్రాబాద్ ఉంది. హైదరాబాద్లో సికింద్రాబాద్లో యాక్టివిటీస్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. సైబరాబాద్ వచ్చాక క్యాటలిస్ట్ లాగా ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అలానే ఫార్మాకి రిలేటెడ్ యాక్టివిటీస్ ఇంకా అదర్ అలైడ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో అది బాగా బూస్ట్ అయింది. అలానే ఈ సిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ఎక్కడ ఏ లొకాలిటీకి ఆ లొకాలిటీయే ఒక జోన్, ఎకనామిక్ జోన్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు ఉంటున్నా ఒకరికొకరికి సంబంధం లేకుండా మీరు ఒక ఊర్లో మేము ఒక ఊర్లో ఉంటున్నట్టు ఉంటుంది. అదంతా ఫామ్ అవ్వాలి అంటే అంత అమౌంట్ ఆఫ్ పాపులేషన్ అక్కడికి మైగ్రేట్ అవ్వాలి అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మైగ్రేట్ అవ్వాలి, లేదా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ నుంచి మైగ్రేట్ అవ్వాలి. హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? నమ్మారు హైదరాబాద్లో క్యాపిటల్ కాబట్టి ఇక్కడ రేపు అంతా గ్రోత్ రాబోతుందని డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ వచ్చి ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకున్నారు. నార్త్ నుంచి కూడా పీపుల్ వచ్చి నార్త్ మీద ఇక్కడ రేట్స్ కానీ లేకపోతే ఇక్కడ బెస్ట్ లివింగ్ ఉంది, బెటర్ లివింగ్ ఉందని అడ్వాంటేజ్ తీసుకున్నారు. సిమిలర్లీ ఇక్కడ కూడా అమరావతి పరంగా అదంతా అవ్వటానికి ఒక క్యాటలిస్ట్ గ్రోత్ అని రావడానికి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఒక 10-15 years టైం అనేది డెఫినెట్గా పట్టిద్ది. ఈ లోపల ఏం యాక్టివిటీస్ జరగవా అంటే జరుగుతాయి. కోర్ క్యాపిటల్ పరంగా ఏవైతే కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. అగైన్ ఏంటంటే ఎవరైతే అక్కడ పీపుల్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేయాలి అంటే ఇక్కడ మాకు ఇన్స్టిట్యూషన్స్ ఏం వస్తున్నాయి, ఏం ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నారు అనేది రెగ్యులర్గా మీరు కనుక ఎగ్జిస్టింగ్ రూలింగ్ గవర్నమెంట్ని అడగగలిగి వాళ్ళకి ఏంటంటే మీరు అవసరమైతే రిక్విజిషన్స్ ఇచ్చి మీరు స్టేజెస్ వైజ్గా ఇలా మాకు ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తే బై ద టైమ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రెడీ, ఇన్స్టిట్యూషన్స్ అన్ని గ్రౌండ్ బ్రేక్ అయితే ఏమైంది ఒక ఎకనామిక్ యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ గ్రో అయ్యి పాపులేషన్ మైగ్రేట్ అయ్యి స్లోగా అది కాంపిటేటివ్గా ఒక క్యాపిటల్ టు బి లివ్డ్ దేర్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు దానికి ఒక షేప్ వచ్చింది, దాని ఒక ఫ్రూట్ అది ఫుల్ఫిల్ అయ్యింది అనమాట ఫ్రూట్ అనేది. ప్రీవియస్ గవర్నమెంట్ అమరావతి భ్రమరావతి అన్నారు. సో ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయి అమరావతిలోనే ఉండిపోయారు ప్రజలు. అసలు ఏం కోరుకుంటున్నారు అమరావతి ప్రజలు? మంచిదండి. సో ఏంటంటే ఈ భ్రమరావతి అనేది
సో వీళ్ళన్నది కాదు, ఇప్పుడున్న present అదే నేను government చెప్తున్నాను. అంటే ప్రాపగాండా చేసినప్పుడు అది చాలా నెగిటివ్గా పీపుల్ అందరికీ, సో ఎంటైర్ స్టేట్లో కూడా ఏంటి క్యాపిటల్ని ఇలా తక్కువ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ స్లోగా ఏమైందంటే ఏదైతే వాళ్ళు గ్రాఫిక్స్ అన్నారో, గ్రాఫిక్స్ అని చెప్పి క్యాంపెయిన్ చేశారో, ఇట్స్ ఏ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. నేను ఇందాక చెప్పినట్టు అంతా అమరావతిలో పెడుతున్నారు అన్నప్పుడు కొంతమంది సెక్టర్ ఆఫ్ పీపుల్ నమ్మారు, గ్రాఫిక్స్ అన్నా నమ్మారు. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా. మరి అమరావతి అనేది ఇప్పుడు పీపుల్ క్లియర్గా ఏంటంటే వాళ్ళు ఇంకా క్లియర్గా దాని మీద ఎక్కువ ఫోకస్తో ఎప్పుడైతే నెగిటివ్ సైడ్ వెళ్ళిందో పీపుల్ ఏంటంటే కొంత నెగిటివ్ కామెంట్స్ రాగానే ఇష్టపడతారు కదా. సో ఇప్పుడు ఎక్కువ ఫోకస్గా అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫుల్ ప్లేజ్డ్ ఫోకస్తో దాన్ని అబ్జర్వ్ చేయడం చూశారు. ఆల్ దీస్ ఇయర్స్ అక్కడ పీపుల్ పడిన స్ట్రగుల్స్ చూశారు, అక్కడ ఆల్రెడీ వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటో చూశారు, ఇప్పుడు రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటో చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ టెండర్స్ 50,000 crores వీళ్ళు డబ్బులు సమకూర్చుకుంటాం, ఇన్ని వేల కోట్లు సమకూర్చుకుంటున్నారు, ప్లస్ టెండర్స్ పిలుస్తున్నారు, ప్లస్ ఏంటంటే ఎక్స్టెన్షన్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అంటే 1,00,000 కోట్ల వరకు అక్కడ డిఫరెంట్ ఫార్మ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎప్పుడైతే ప్రోగ్రెస్ పరంగా డెవలప్మెంట్ పరంగా చెప్పటము అది రియాలిటీలోకి వస్తుందో ఇది డెఫినెట్గా ఫుల్ఫిల్ అయింది అనేది పీపుల్కి అర్థమవుతుంది. ప్రజలైతే క్లారిటీగా ఉండరు. అవును, ఏదైతే భ్రమల్లో ఉండి భ్రమరావతి అన్నారో అవును, అవన్నీ ఆ భ్రమల్లో ఉన్న వాళ్ళన్నీ తొలగిపోతున్నాయండి. అంటే ఇప్పుడు మెయిన్గా పాజిటివ్ మైండెడ్గా ఉన్న వాళ్ళందరికీ తొలగిపోయినాయి. ఫస్ట్లో ఏమనుకున్నారంటే పీపుల్ ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇది మనకెందుకు, మన అందరికీ సంబంధించింది కాదు కదా, అమరావతిలో వాళ్ళు కదా ల్యాండ్స్ ఇచ్చింది, వాళ్ళు పడతారు, వాళ్ళ బాధ ఏంటో అనుకున్నారు. బట్ ఏంటి అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఎంటైర్ స్టేట్కి కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకు అర్థమైంది అంటే ఇది అమరావతి నుంచి స్టార్ట్ అయ్యి ఎంటైర్ స్టేట్కి ఎఫెక్ట్ అయింది సిచ్యువేషన్ అనేది. అప్పుడు పీపుల్ రియలైజ్ అయ్యారు ఇది అమరావతి అనేది ఒక క్యాంపెయినింగ్ మాత్రమే వాడిన థింగ్స్. సో దీన్ని ఏంటంటే మనం నిజంగా పాజిటివ్గా తీసుకొని ఓపిక్గా పేషెన్స్గా తీసుకోకపోతే ఇది ఎంటైర్ మన ఆంధ్రాకి లైక్ ఏంటంటే తెలుగు పీపుల్కి ఒక ప్రైడ్ కదా క్యాపిటల్ అనేది, ఆ ప్రైడ్ పరంగా నష్టపోయే అవకాశం ఉంది అనేది రియలైజ్ అయ్యారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా అదే లయబిలిటీ ఉందండి. సో మనం గవర్నమెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ ఎజెండాతో ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఇంకా ఎక్కువ ర్యాపిడ్ స్పీడ్లో వాళ్ళ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ చూపించగలిగితే డెఫినెట్గా పీపుల్గా ఉన్న అక్కడ అపోహ అంతా తొలగిపోద్ది. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం పేషెన్స్తో వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ అనేది క్లియర్ అయ్యిద్ది కాబట్టి ఇంకా పేషెన్స్తో వాళ్ళు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రాష్ట్ర ప్రజలతో పాటు పర్టికులర్గా ఎన్ఆర్ఐలు తెలుగు వాళ్ళు అవును మన అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని కిల్ చేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డారు. చాలా బలంగా కూడా మళ్ళీ మన రాజధాని మనం సాధించుకోవాలని చెప్పి ఏరి కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అవునా? అవునండి. బలంగా ఈసారి ఎన్ఆర్ఐల ప్రభావం ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ ఎన్ఆర్ఐల గురించి పెద్ద అసలు టాపిక్కే ఉండదు. ఎవరో వస్తారు, ఓట్లు వేసి వెళ్ళిపోతారు. ఈసారి చర్చ అంతా ఎన్ఆర్ఐల మీదే జరిగింది. అలాంటి ఎన్ఆర్ఐలు ఈరోజు అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎన్ఆర్ఐలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారా, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి? సో ఎన్ఆర్ఐస్ క్లోజ్గా అబ్జర్వ్ చేశారండి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అనేది క్లియర్ కట్గా వెల్ ఎస్టాబ్లిష్డ్. సో అమరావతి కూడా బాగా డెవలప్ అయితే ఇప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్లో బాగా డెవలప్ అవుతాయి వెళ్తుంది. అది ఫుల్ఫిల్ అయ్యే కొందికి రేపు హైదరాబాద్ అమరావతి మన డిస్టెన్స్ పరంగా కూడా చూసుకున్నా బాగా డిస్టెన్స్ తగ్గిపోయే అవకాశం. సో అప్పుడు ఏమైంది అంటే ఫ్యూచర్లో రెండు స్టేట్స్ పరంగా ట్విన్ క్యాపిటల్స్ లాగా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ 2014 నుంచి 19లో ఎలా నడిచిందంటే మొత్తం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ 80% దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ అమరావతి, బాగా ఇష్టపడ్డారు. 2019 తర్వాత హైదరాబాద్ వైపే చూశారు. సో హైదరాబాద్ ఏదైతే 2-3x గ్రో అయ్యే హైదరాబాద్ 5x 10x గ్రో అయింది. మీరు చూడండి 2018-19 తర్వాత ఎంటైర్ మనకి చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది. మన హైదరాబాద్ పరంగా చూసుకుంటే చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్ డెవలప్ అవుతూ వచ్చింది. బట్ ఏంటంటే గ్రోత్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి 18-19 తర్వాత చూసుకుంటే అగ్రెసివ్గా గ్రో అయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్ఆర్ఐ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొన్నటి వరకు దే స్టార్టెడ్ అగైన్ లుకింగ్ ఎట్ అమరావతి అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అనమాట.
బట్ ఇప్పుడు చాలా మటుకి పీపుల్ అందరూ కొంత హైదరాబాద్ పరంగా కానీ అమరావతి పరంగా కానీ కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లైక్ ఒక 20-30% పీపుల్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఏమైంది ఏంటి, ఎందుకంటే హైదరాబాద్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటేనేమో బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, బాగా దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆస్పెక్ట్లో. అమరావతి పరంగానేమో ఆల్రెడీ రేట్స్ బాగానే పెరిగినాయి కోర్ క్యాపిటల్లో, సరే దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలా, దూరంగా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ దాని ఒక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. మేజర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టెబిలిటీని, యుఎస్లో ట్రంప్ వచ్చాక వాళ్ళ స్టెబిలిటీని వాళ్ళు అక్కడ ఎలా స్టేబుల్ అవ్వాలి అనేది చూస్తున్నారు. స్టేబుల్ అవ్వటం అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ స్టేటస్ పరంగా అవనండి, లేకపోతే వాళ్ళు హౌస్ సమకూర్చుకోవటం పరంగా అవనండి. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లల కోసం కూడా చేసుకుంటాము, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పర్పస్, వాళ్ళ షెల్టర్ పర్పస్ కోసం కానీ చూస్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళి యూఎస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. బట్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మనం అంటే ఓవరాల్గా చూసుకున్నాం అనుకోండి, తెలుగు పీపుల్లో ఇప్పుడు ఎటువైపు చూస్తున్నారంటే అమరావతి వైపు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే కంపారిటివ్లీ మోర్ పర్సంటేజ్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే సో డెఫినెట్గా ఏంటంటే మనం ఏదైతే ఇంతకుముందు క్యాపిటల్ రాబోతుంది అన్న దాంట్లో అడ్వాంటేజ్ తీసుకోలేకపోయామో ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటానికి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. లైక్ లెట్సే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఎవరికన్నా వచ్చింది అనుకోండి ఇంతకుముందు, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మనకి అక్కడ కూడా క్యాపిటల్ అమరావతి క్యాపిటల్లో కూడా ఉండాలి అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ. పాయింట్కి వస్తున్నా, చివరి ప్రశ్న. ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ 2000 టైంలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఏముంది ఇక్కడ రాళ్ళు రప్పలు, అంత అడవిలా ఉంది, ఇక్కడే కొంటాడని చెప్పి చాలా మంది వెనకడుగు వేశారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అన్నా కానీ చులకనగా చూశారు. సరిగ్గా ఎవరైతే ఆ రోజు అవగాహన లేక చులకనగా చూశారో ఈ రోజు వాళ్ళంతా బాధపడుతున్నారు. ముందు చూపుతో కొన్న వాళ్ళందరూ ఈ రోజు మంచి లాభాలతో, ఒకటి కాదు 10 లాభాలతోటి ముందుకెళ్తున్నారు. ఈరోజు నాకంటూ ఒక ప్లేస్ ఉందని చెప్పుకోగలుగుతున్నారు. అలాంటి పరిస్థితి రాబోయే 10 yearsలో అమరావతిలో రాబోతుందా? ఇప్పుడు ఎవరైతే అమరావతిలో ఎందుకు ఇప్పుడు ఏం డెవలప్ అయ్యిద్దిలే, చూద్దాంలే, అయినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే అని చెప్పి చాలామంది వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికైనా కొనలేకపోతే భవిష్యత్తులో ఇంకా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అంటే మీరేమంటారు? సో మీరు చెప్పినట్టు ఎంతమంది హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్కి రావాలంటే ఒక టైంతో అది వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే అమ్మో ఇదేంటి భయంకరంగా ఉంది ఈ ప్లేసెస్లోకి రావాలంటే అనుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్ మన కుకట్పల్లి జేఎన్టీ వైపు వెళ్ళాలన్నా కూడా అలానే ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు చెప్పినట్టు ఏంటంటే ఇటువైపు మాదాపూర్ గచ్చిపల్లి వైపు రావాలన్నా కూడా ఏమీ లేదు అనుకునేవాళ్ళు. బట్ ఏంటంటే అది గ్రో అవుతా వచ్చింది. బట్ అప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎరా అనేది కంప్లీట్ గోల్డెన్ ఫేజ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి కొంచెం డైనమిక్స్ మారినాయి రియల్ ఎస్టేట్ పరంగా. నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ పరంగా అందరూ ఇది ఒక వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి అందరికీ చాలా అవేర్నెస్ వచ్చింది. సో 3 years 5 years తర్వాత రేట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే చెప్పేస్తున్నారు. సో అప్పుడున్న గోల్డెన్ ఎరాకి ఇప్పుడు ఉన్న దానికి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం వేరియేషన్ ఉంది. బట్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉందంటే రాజధాని హైదరాబాద్ని ఎప్పుడైతే క్లోజ్గా అబ్జర్వ్ చేశారో అమరావతి కూడా అలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. లైక్ లెట్సే ఒక 10 years తీసుకోనండి, ఒక 15 years తీసుకోనండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాజధానిలో మనకంటూ ఏదైనా లేకపోతే రేపు ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైనా ఫుల్ఫిల్ అయినప్పుడు మనం అక్కడ ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ పరంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే మనకి అక్కడ ఒక ప్రాపర్టీ ఉండాలి అనేది బాగా చాలామందికి మైండ్లో వాళ్ళు క్లియర్ కట్గా అవేర్నెస్ ఉంది. అయితే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఏ ప్రైస్లో తీసుకోవాలి. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రైస్ మోస్ట్లీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే నేను తీసుకున్న ప్రైజ్ ఇంకా ఏమైనా తగ్గిద్దా, లేకపోతే అది సస్టైన్ అయిద్దా, లేకపోతే గ్రో అయిద్దా, ఈజ్ ఇట్ వర్త్ డూయింగ్ దట్ అనేది బాగా ఆలోచనలో కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్లో కొంతమంది ఉన్నారు. సరే ఇప్పుడు ఏంటంటే టెండర్స్ పిలిచారు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ జరిగిపోద్ది, మనం ముందే వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసి ఏదో ఒకటి తీసుకుందాం, తర్వాత అవకాశం ఉండదు అనే కొంతమంది పీపుల్ ఉన్నారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కూలింగ్కి వెళ్ళారనుకోండి ఇంకా ల్యాండ్ పార్సల్ ఎక్కువ అవైలబిలిటీలోకి వచ్చింది కదా, అప్పుడు ప్రైజెస్ కొంచెం ఏంటంటే కొంచెం స్టాగ్నేట్ అవుతాయి కదా, అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఓవరాల్గా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా అమరావతిలో అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది పీపుల్ గట్టిగా వాళ్ళ మైండ్లో అయితే గట్టిగా నాటుకుపోయింది. ఎందుకంటే క్యాపిటల్ అలానే ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ ప్రోగ్రెస్ క్యాపిటల్ అనేది రాబోతుంది. లైక్ లెట్స్ అది టైం ఫ్రేమ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు షార్ట్ టర్మ్ అండ్ వెరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్.
ఈ టైం డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కళ్ళు మూసుకొని ఆలోచించుకోవచ్చు. ఎక్కడైనా మనకున్న బడ్జెట్ లో దొరికిన ప్లేస్ లో దొరికిన ప్లేస్లో లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇంకా చాలా మంచి హ్యాపీ అనమాట. వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. ఓన్లీ ఆలోచించేది ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ పీపుల్లో ఆలోచించే వెయిట్ అండ్ వాచ్ వాళ్ళందరూ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. అయితే మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకున్నప్పుడు మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే కీ అడ్వాంటేజ్ మనం చూసుకోవాలి. లీగాలిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ చూసుకున్నా ఎవరు చూసుకున్నా మనం చాలా ఈ మధ్య చాలా ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో కూడా చాలా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఎన్నో స్కామ్స్ ఎన్నో రియాలిటీ స్కామ్స్ బయటకు వచ్చినాయి. 100,000 కోట్ల స్కామ్స్ మంచి పెద్ద పెద్ద రెప్యూటెడ్ బిల్డర్స్ కూడా దివాలా తీసినవి వచ్చినాయి అనమాట రిజిస్ట్రేషన్స్ అవ్వక. మరి అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏదైతే పూలింగ్ తీసుకున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఏంటంటే ప్రోగ్రెస్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని నాకు అమరావతిలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లీగాలిటీస్ ఆర్ టేకెన్ కేర్. లైక్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లీగాలిటీస్ ఆర్ టేకెన్. ఇప్పుడు ఎక్కడ ఏ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలన్నా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటాం కదా, లింక్ చెక్ చేసుకుంటాం కదా. మళ్ళీ అప్పుడు మరి గవర్నమెంట్ పూలింగ్ తీసుకున్నప్పుడే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అదంతా క్లియర్గా ఎవరిది ఈ ల్యాండ్స్ ఎవరి, దీని ఒక హిస్టరీ ఏంటి ఇవన్నీ చెక్ చేసి లీగాలిటీస్ చెక్ చేసే కదా అలొకేట్ చేయడం జరిగింది. ప్లస్ ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉందంటే ఆన్లైన్లో మన ప్లాట్ కోఆర్డినేట్స్తో సహా ఎక్కడ వస్తుంది అనేది మనం చూసుకున్నాం. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, అమరావతిని భవిష్యత్తులో కదిలిచ్చే అవకాశం ఏమైనా ఉంది? సో టెక్నికల్లీ వెరీ గుడ్ పాయింట్ అండి. సో లీగల్గా అయితే వెరీ వెల్ ప్రొటెక్టెడ్గా ఉంది. సో ఇప్పుడు మనము ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయండి, జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. జ్యుడిషియరీ పరంగా చూసుకుంటే అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇట్స్ టేకెన్ కేర్ లీగల్గా. అయితే ఇప్పుడు ఉన్న ఫార్మర్స్ కూడా ఇంకేం ప్రపోజ్ చేయొచ్చు అంటే లీగల్గా ఇంకా ఎక్స్ట్రా బైండింగ్ తీసుకోవాలి అంటే అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా మ్యాండిటరీగా ఇంత ఫండ్స్ ఇయర్లీ తీసుకురావాలి, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ఏం వర్క్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసేటట్టు దాంట్లో పొందుపరిచే అవకాశం ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా ప్రొటెక్ట్ అయ్యి ఉండి దీన్ని ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు హైకోర్టులో కూడా పాజిటివ్గా వచ్చింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రొటెక్ట్ అయ్యి అవటం వల్లే కదా అంత బ్యాడ్గా ఉన్నా కూడా మళ్ళీ 20 to 30% ప్రైజెస్ అనేది పెరిగినాయి. బట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా అక్కడ ఏమి వర్క్స్ చేయకపోవటం వల్ల లేకపోతే ఏమి ఇనిషియేటివ్ లేకపోవటం వల్ల ప్రోగ్రెస్ లేకపోవటం వల్ల పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో మరి ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా కూడా మ్యాండేటరీగా ఇవన్నీ తీసుకోవాలి, మీరు ఈ మెజర్స్ తీసుకోవాలి, ప్రతి ఇయర్ క్వార్టర్లీ బేస్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇంత మీరు పని చేశారు, లేకపోతే ఇంత మీరు పిచ్ చేశారు, ఈ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడారు, లేకపోతే ఈ ఫండ్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ప్రయారిటీ అమరావతిలో ఖర్చు పెట్టాలి అంటిల్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అనేది టైం బౌండ్గా క్లియర్ కట్గా ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ద క్యాపిటల్ డెవలప్మెంట్ కనుక దాంట్లో ఇంకా పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో బట్ ఏంటంటే లీగల్గా అయితే దాన్ని ముట్టుకోలేనట్టు ప్రొటెక్ట్ అయ్యి మంచిగా ఉందండి. ఎందుకంటే దానికి ఏపీసీఆర్డీ యాక్ట్ ఉంది. సో అమరావతికి ఏదైతే ల్యాండ్స్ ఇచ్చారో ఇట్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ఏంటంటే ఈ ల్యాండ్స్ ఇచ్చింది ఇక్కడ క్యాపిటల్ రాబోతుంది, ఈ పర్పస్కి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దేనికి ఇచ్చారు, రోడ్స్ పరంగా ఇచ్చారా, లేకపోతే మీరు ఎయిర్పోర్ట్ వస్తుంది ఇచ్చారా, లేకపోతే డ్యామ్ వస్తుందని ఇచ్చారా, ఇలా ఉంటుంది. అలానే ఇక్కడ ఏ పర్పస్కి ఇచ్చారు అనేది క్లియర్ కట్గా ఉంది. మళ్ళీ పూలింగ్లో ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ వచ్చి డెవలప్మెంట్ బట్టే ఇక్కడ ఏదైతే పార్సిల్ 1/3 ఆర్ 1/4 పార్సిల్ ఇచ్చారో అది దాని ప్రకారమే దాని రేట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ప్రేక్షకులు కానీ సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అవునండి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. సో ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు నేను మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేయాలి, రాజధానిలో నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ బడ్జెట్ని ఎవాల్యుయేట్ చేసుకున్నాక తర్వాత నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్ ఎన్ని రోజుల్లో మీకు వస్తుంది, మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పితే మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది మా కన్సల్టింగ్ టీం పరంగా బేస్ చేసుకొని ఇప్పించడం జరిగింది. అయితే నా నెంబర్ వచ్చేసి
7416871381 అనమాట. వెబ్సైట్ ఏమన్నా? వెబ్సైట్ వచ్చేసి నాది వేరే వెబ్సైట్ ఉంది, సో ఇమిగ్రేషన్కి రిలేటెడ్. సో ఆ వెబ్సైట్ అనేది వేరే యాక్టివిటీస్ చేస్తున్నాము. సో ఈ రియల్ ఎస్టేట్ పరంగా వచ్చేసి ఓన్లీ మీరు నెంబర్ ద్వారానే కాంటాక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, వాట్సాప్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈసారి అసలు గ్రౌండ్ లెవెల్లో రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. డెఫినెట్లీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.